ఈసారి పంచాయతీ ఎన్నికలు మస్తు రంజు మీద నడిచినాయి. ఒక్క ఓటు రెండోట్లతోని గెలుపు ఓటములై అభ్యర్థులు మస్తు పరిశాన్ అయ్యారు. కొద్ది తేడాతోని ఓడిపోయిన చాలా మంది తెర వెనుక ఏదో మతలబ్ జరిగిందని కిరికిరి కూడా చేసిర్రు. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం ఓట్ల డబ్బాలో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు ఏటో గాయబైనాయట. మరి ఎక్కడ పోయినాయో ఏమో మనం కూడా చూద్దాం పారి. వారేవా నల్గొండ జిల్లా ఎన్నికల అధికారులు చూడరే ఎంత సిన్సియర్ గా పనిచేసిరా. చిట్యాల మండలం చిన్నకాపర్తనే ఊళ్ళే బ్యాలెట్ పేపర్ మురికి కాలువలో పడి కొట్టుకుపోయినా సుధా చూడనంత బిజీలు ఉన్నారట సార్లు. మరి బందోబస్తు సెక్యూరిటీ నడుమ ఉండాల్సిన ఓట్లు డబ్బాలకించి మోర్లకి ఎట్లా పోయినాయో ఏం పోడో గాని ముచ్చటరికై కారు పార్టీలు కయ్యని లేచిరు. ఎందుకంటే దొరికిన ఓట్లని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పడ్డాయనట. ఇట్లా అటు ఇటు శిల్లం కొల్లం కొట్టుకుపోయిన ఓట్లను ఏరిన కార్యకర్తలు పెద్ద నాయకులకు ఫోన్లు వచ్చారు. ఇక వాళ్ళు ఊకుంటరా జట్న రానే వచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అవన్నీ చూసి పోలీసులకు ఇంకా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిండు. అటు వెనుక మాట్లాడుకుంటా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేకనే అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంది. ఓట్ల పెట్టెలో ఉండాల్సిన ఓట్లు మోర్లు పోయినాయంటే ఇదంతా అధికార పార్టీ కుట్రనే అని మస్తు గర్వమైంది సారు. రేపు 2వ విడత జరగబోతా ఉన్నాయి, 3వ విడత కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీ కింది స్థాయి సిబ్బందిని నియంత్రించండి. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయడానికి అనుమతించొద్దని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా చిన్నకాపర్తి విషయంలో కూడా వెంటనే తగిన చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక రద్దు చేయాలి, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటు ఇదే ముచ్చట మీద నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం మాట్లాడుకోవడం మస్తు గొప్పది. బ్యాలెట్ ఓట్లు బయట పడేసిన ముచ్చట వాజీబే. అందులో మా అధికారుల తప్పుకిన బరాబర్ ఉంది. ఎన్నికల డ్యూటీ చక్కగా చేయకుండా లాపరోజు చేసిన రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అట్లనే దీని వెనుక అసలు కారణం ఏందో తేల్చాలని చెప్పి ఆర్డీఓ లెవెల్ అధికారం పెట్టి స్పెషల్ విచారణ చేస్తున్నామని చెప్పింది. కౌంటింగ్ అంతా లెక్కింపు అయిన తర్వాత ఎవరైతే ఆరో ఉన్నారో తన దాన్ని సరిగా భద్రపరచడం చేయలేదు. దానివల్ల పోల్డ్ బ్యాలెట్స్ అంతా బయటికి పడినాయి. ద ప్రాసెస్ ఇస్ టోటలీ పోస్ట్ పోల్. సో దానివల్ల మేము సంబంధించిన అధికారుల మీద వాళ్ళ నిర్లక్ష్యాల వల్ల వారి మీద చర్యలు తీసుకుంటున్నాము. అయితే ఓట్లు అంతా తారుమారా ఏగస్ పార్టీ వాళ్ళు మళ్ళా ఓట్లు పెట్టాలంటారు కదా మేడం. ఆ ముచ్చట మీద మీరు ఏమంటారనంటే నా చేతిలో కూడా లేదు, ఎవరి చేతిలో లేదు. న్యాయస్థానం నుంచి కోర్ట్ ఆఫ్ లా నుంచి వస్తేనే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. డ్రైనేజ్ లో లభించిన బ్యాలెట్స్ అని దాన్ని మేము భద్రపరచడం చేస్తాం. ఏదేమైనా ఐతారం 2వ మలక బుధారం 3వ మలక ఓట్లున్నాయి. మరి వాటికన్నా బందోబస్తు నజరు పెట్టురు మేడం. ఒక్కొక్కరు లక్షలు పోసి పోటీలో నిలబడ్డారు. ఆయనతో ఇసుంటిదే మళ్ళేవని అయితే మీకు పరిచాను మాకు పరిచాను అని అనబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి.